రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 49ని రద్దు చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల ఆందోళనకు బీజేపీ మద్దతు తెలిపింది. జీవో నెంబర్ 49ని రద్దు చేయకుంటే ప్రాణత్యాగం సిద్ధమంటున్న బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నెంబర్ 49 రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల సంఘం తురుందెబ్బ పిలుపునిచ్చింది. ఈరోజు ఆసిఫాబాద్ కొమరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు కూడా ఆందోళన చేసిన పరిస్థితి పడుతుంది. దీనికి బీజేపీ మద్దతు ప్రకటించింది. బీజేపీ సంబంధించిన సిర్పూర్ శాసనసభ్యులు హరీష్ బాబు గారు పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈ జీవో నెంబర్ 49 ప్రభుత్వం అధికార రద్దు చేసింది, అయినా ఎందుకు ఆందోళన చేస్తున్నారు మీరు? జీవో నెంబర్ 49 తాత్కాలిక నిలుపుదల చేసింది, రద్దు చేయలే. మా డిమాండ్ రద్దు చేయమని అడుగుతున్నాం. జియో రద్దు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మళ్ళీ జియో అమలు చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల లోపే జియో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేసినాం. ఇది ఆరంభం మాత్రమే. వచ్చే సోమవారం కాజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ ముట్టడి చేస్తాం, తర్వాత ఆసిఫాబాద్ ఫారెస్ట్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, తర్వాత నిరవధిక నిరాహార దీక్షలు చేస్తాం. తర్వాత ఈ జియో రద్దు కాకపోతే అసెంబ్లీ లోపల బయట కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నది, మీకే అధికారం ఎక్కువ ఉంటుంది, అలాంటిది ఎందుకు ఆందోళన చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తారు మీ పైన. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం జియో తీసుకొచ్చి కేంద్రం మీద నెట్టడం ఏందండి? మరి ఒక ఉత్తరం రాయమనండి ముఖ్యమంత్రి గారిని, మాకు ఈ కన్జర్వేషన్ రిజర్వ్ అవసరం లేదు, మేము ఈ ప్రతిపాదన విరమించుకుంటామని చెప్పమానండి. మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఒప్పించే ప్రయత్నం చేస్తాం. కానీ జియోనేమో మీరు తీసుకొస్తారు, తాత్కాలిక నిలుపుదల మీరు చేస్తారు, రద్దు చేయమని మీరే చెప్తారు, మళ్ళీ కేంద్రం మీద నెడతారు. ఏందండి నాకు అర్థం కాదు. కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వాలి ప్రజాప్రతినిధులకి. నాకు ఇవ్వలే, పోనీ మీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకన్నా సమాచారం ఇచ్చేది ఉంటే కదా. మీ ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి, అక్కడ ఉన్న మంత్రి గారికి, అక్కడ సీతక్క గారికే సమాచారం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ చట్టం, ఈ జీవో తీసుకొచ్చి ఈ వెనుకబడ్డ జిల్లాని ఇంకా వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఒకవేళ జీవో రద్దు రాజీనామా ఇస్తా అంటున్నారు, మరి మీరేం చేయగలుగుతారు? జీవో రద్దు కాకపోతే ఏ రాజీనామా చేస్తామంటలేరు వాళ్ళు. జీవో అమలు అయితే, జీవో అమలుకు రద్దుకు చాలా తేడా ఉన్నది. వాళ్ళు ఆ మాట గిట రద్దు అనే మాట అంటే ఆ రోజే రద్దు అయ్యేది. వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర పోయి ఏం చెప్పలే, ఆయన ఇచ్చిన కాగితం చూసి ఆయనకు దండం పెట్టి స్వీట్లు పంచుకొని శాలువాలు కప్పి వచ్చారు. అసలు నిజంగానే వాళ్ళకు నినరు ఉంటే, వాళ్ళకి తెలివి ఉంటే, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే రద్దు చేయకపోతే మేము అక్కడ తిరిగే పరిస్థితి లేదు, మీరు రద్దు చేయండి అని చెప్తే ఆ రోజే రద్దు అయ్యేది. వీళ్ళు ఒత్తిడి తీసుకురాకనే ఈ పరిస్థితి వచ్చింది. జియో తాత్కాలిక నిలుపుదల అయింది, రేపు అమలైతే నేను రద్దు చేస్తా, నేను రాజీనామా చేస్తా అని చెప్పడంలో అర్థమేముందండి? మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరెవరో ప్రజలెవరో, ఆ 3.5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు కూడా లేవు. ఆ తర్వాత మీరు మోసం చేయరని నమ్మకం ఏంది? గతంలో బీఆర్ఎస్ అట్లనే చేసింది, ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టి, పోడు రైతులను ఇబ్బంది పెట్టింది, ఎక్కడికక్కడ ఆదివాసీలను ఇబ్బంది పెట్టింది, నిర్బంధ కాండ నడిపించింది, అందరి మీద అక్రమంగా కేసులు పెట్టిండ్రు, ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం మితిమీరిపోయింది. అదే మా దారిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుంది. జీవో రద్దు చేయకుండా మీరు రాజీనామా చేస్తారు? రాజీనామా దేనికి? నేను జీవో నేను ఇచ్చిందా? మా ప్రభుత్వం ఇచ్చిందా? స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి నాకు రాజీనామా అయింది. నేను రాజీనామా చేస్తే అది స్టేట్ గవర్నమెంట్ రద్దు చేస్తుందా? చెప్పు. ఆ మాట అని అంటే ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో నేను ఇదే మాట అడుగుతా, నువ్వు అడిగిన మాటే నేను అడుగుతా. ముఖ్యమంత్రి గారు నేను రాజీనామా చేస్తా, మీరు ఒకవేళ జీవోని రద్దు చేస్తారా అని అడుగుతా. నా రాజీనామాతోటి జీవో రద్దు అవుతుందా? నేను అధికారంలో ఉన్నానా? జీవో ఇచ్చిందేమో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉన్నోళ్ళేమో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. వాళ్ళకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుసా? 65 + 12 మంది కొత్తగా చేరినారు, 77 మంది ఉన్నారు. మేము ప్రతిపక్ష నాయకుడి మేము రాజీనామా చేస్తే ఒక జీవో రద్దు చేస్తుందా? అధికార పార్టీలు ఉన్నోళ్ళు ఒక 5 6 ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎక్కడైతే ఇక్కడ 3 ఉన్నారో అక్కడ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, వీళ్ళ 5గురిని రాజీనామా చేయమనండి, అప్పుడు ఈ జీవో రద్దు అవుతుంది. లేదు మీరు మధ్యవర్తిత్వం వహిస్తా అని అంటే ముఖ్యమంత్రికి నాకు మధ్యలో మీరు కూర్చోండి, దానికి కూడా సిద్ధంగా ఉన్నది. బిచాల ఈ పోస్ట్ కన్నా ప్రజలకు, ఈ ఎమ్మెల్యే పదవి కన్నా ప్రజలకు న్యాయం చేయడంలో మాకు ఎంతో సంతృప్తి ఉంటుంది. కాబట్టి ఈ జియో రద్దు ఒకటే ఎజెండా మీద మేము పనిచేస్తున్నాం. ఇక్కడ పదవులు, ఈ పరపతి ఇదంతా అవసరమే లేదు. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినాం? గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఇక్కడ ఒక రూపాయి పైసలు ఇవ్వలే. ఇదో పెద్ద పదవా? ఈ పదవి కన్నా ఏ పదవి అయినా మంచిది. కాబట్టి నేను నా ఒక్కడి సమస్య కాదు, మొత్తం జిల్లాకు సంబంధించిన అంశం ఇది. మేము ముందుండి పోరాటం చేస్తున్నాం, ఎంత దూరమైనా పోతాం. మీరు రాజీనామానే అడుగుతున్నాం, మేము రాజీనామా కాదు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాం. రాజీనామా అనేది ఒక తాత్కాలిక అంశం, ఇది 5 ఏళ్ళు ఉండే పదవి. ప్రాణత్యాగాలు చేయడానికేనా? నేనన్న మాట కాదు, కోలక్ష్మి గారు కూడా ఈ మాట అన్నారు.
కాబట్టి పార్టీలకు అతీతంగా ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ చెందిన నాయకులు వచ్చారు, తుడుందెబ్బ నాయకులు వచ్చారు, ప్రజా సంఘాలు అందరికీ సంబంధించిన అంశం కదా ఇది. కాబట్టి ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, నేను అసెంబ్లీలో కూడా మీరు చెప్పిన మాట అడుగుతాం, మరి ముఖ్యమంత్రి గారు ఇటు ఒప్పుకుంటారా అడుగుతాం. జీవో నెంబర్ 49 రద్దు చేసేది కూడా ఆందోళన కొనసాగుతామని చెప్తున్నారు. ఎంత త్యాగానికైనా సిద్ధమని చెప్పేసి కూడా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, మెగా 9 న్యూస్, ఆదిలాబాద్.